చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పరిపాలన ఎలాగుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఎలాగుంది? ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగానే ఉంది. నెక్స్ట్ మేము కూడా పర్లేదు, ఆటో యూనియన్ కూడా బాగానే ఉంది. ఈ ఆటో యూనియన్కి రావడానికి కారణం మాకు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన ఈ ఏరియాని బాగా డెవలప్మెంట్ చేశారు. ఆయన ఇలాగ గొడారగుంట ఆటో యూనియన్ నిలబడడానికి కారణం దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, బళ్ళా సూరిబాబు గారు. వాళ్ళు మాకు ఎప్పుడూ సహకారంగానే ఉంటారు. అయితే ఇలా గొడారగుంట డెవలప్మెంట్ అవ్వడానికి కారణం మెయిన్ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇక్కడ మాకు ఏ ఆటోకైనా ఏమైనా నిత్యావసరంగా మాకు ఏమన్నా అవసరం వచ్చిందంటే రెడ్డి గారిని అడగగానే సూరిబాబు గారిని పంపించి మాకు ఏమన్నా ప్రాబ్లం ఉందో ఏంటని తెలుసుకోమని మాకు చెప్తారు. ఆయన ఎక్కువగానే మాకు సహకరిస్తారు. నెక్స్ట్ ఏమన్నా మాకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా సరే మాకు రెడ్డి గారే చూసుకుంటారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్లో చాలా విపరీతంగా రేట్లు ఉన్నాయి కదా, దాన్ని బట్టి మీకేమనిపిస్తుంది? ఏం లేదన్నా, దీనికి చిన్న పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు ఆల్రెడీ. అయితే ఏంటంటే దీనికి అన్నిటిలోనే పెట్టినట్టే జిఎస్టీలో కూడా డీజిల్ పెడితే జనాలకి కొంచెం నిత్యావసరాలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే డీజిల్ పెరగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. పెట్రోల్ అంటే అది మామూలుగా అది ఉద్యోగస్తులు అందరూ చూసుకుంటారు. అదే డీజిల్ అంటే ఒక కార్మికుడికి ఒక నిత్యావసరంగా ప్రజలందరికీ వస్తువులన్నీ కూడా సమకూలంగా ఉంటాయి. డీజిల్ ధర పెరిగికొలితేనే రవాణా పెరుగుతుంది. దానివల్ల వస్తువులు కూడా పెరిగి దానికి భారం పడుతుంది. అందుకనే డీజిల్ కూడా జిఎస్టీలో పెడితే బాగుండని అనుకుంటున్నాం. మ్యాక్సిమం 70 రూపాయలు ఉన్నా కూడా డీజిల్ ప్రజలందరికీ సుఖంగా ఉంటుంది. దాంతోపాటు ఈ కరోనా వచ్చిన వల్ల ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ చూపించి అంతా ప్రభుత్వం మీద భారం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు అన్నీ. కానీ ఏంటంటే ఈ నిత్యావసర వస్తువులు పెరిగిపోయి డీజిల్ పెరగడం వల్ల ప్రభుత్వం తప్పు అంటున్నారు. కానీ దాన్ని బట్టి ప్రజలు కూడా ఆలోచించి జాగ్రత్తగా అన్ని విధాలుగా చూసుకోవాలని చెప్తున్నాను. ప్రభుత్వం మద్యపాన నిషేధం అని చెప్పింది కదా, దాని మీద మీ స్పందన? మద్యపాన నిషేధం అంటే జగన్ గారు ఏం చేశారంటే అప్పుడు ప్రతి ఒక్కరు మద్యానికి బానిస అవుతున్నారు, దానివల్ల మద్యం రేట్లు పెంచామని చెప్పారు. కానీ అది ప్రజల్లో తెలుసుకోవాలి. ప్రతిదానికి నేను ప్రభుత్వం అనడం కాదు, మనం ఇల్లు చక్కబెట్టుకోవాలని ఆయన అభిప్రాయం కొద్ది ఎక్కువ రేటు పెట్టి దాన్ని బట్టి చేశారు. కానీ ప్రజలేమో రేటు పెంచేశారు అని అంటున్నారు. కానీ మనం సర్దు చేసుకోవాలి. ఇప్పుడు డీజిల్ రేటు పెరిగిపోయిందని మనం కొనుక్కోవడం అనకుండా ఆటో తిప్పుతున్నాము. అలాగే మద్యం రేటు కూడా పెరిగిపోయింది, మేము తాగుతున్నాము అని అందరూ అంటున్నారు. మన జనాలు మనం దాంట్లో ఉండాలి. మన ఇల్లు చక్కబెట్టుకోవాలని మన ప్రజలందరూ మన కుటుంబం బాగుండాలంటే మద్యం మానేసుకోవాలి. అంతేగాని ప్రభుత్వాన్ని అనడం మన వల్ల కాదు, అది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటో వాళ్ళకి మొత్తం డబ్బులు సంవత్సరానికి ఇంత 10,000 అని వేస్తున్నారు కదా, దాని మీద మీరు తృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 10,000 వేస్తున్నారండి ఆటో వాళ్ళకి. ఆయన ఏమన్నారంటే ప్రతి ఒక్కరిలోని బండి రికార్డు ఫోర్స్లో లేదు అని అందరూ బాధపడుతున్నారు అని 10,000 వేస్తున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు కరోనా వచ్చిన వల్ల ప్రతి ఒక్కరికి ఏమిటంటే ఆ డబ్బులో యూజ్ అయ్యి అన్నీ చేసుకుని కట్టుకుంటున్నారు. జగన్ గారు అన్ని వసతులు చేసి అన్నీ చేసినా మాకు ఇన్సూరెన్స్ బాధ మాత్రం చాలా బాధగా ఉంది. ఇన్సూరెన్స్ అది 9,000 పాత బండికి 7,000 కట్టుకుని కొత్త బండికి 8,500 కట్టుకుని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ అనేది మ్యాక్సిమం థర్డ్ పార్టీది 4,000 నుండి 5,000 ఉంటే ఏదన్నా చూసుకోవచ్చు. అంతేగాని మళ్ళీ 7,000 అంటే పాత బండికి 5 సంవత్సరాలు నడిపిన బండికి కూడా 7,000 కట్టాలంటే అది సవ్యం కాదు. ఇన్సూరెన్స్ సంబంధించిందంటే అది ఒక మామూలుగా ఒక బండికి ఒక ఆస్కారం అంతే. అదే ఫస్ట్ పార్టీ అంటే బండికి పోయినా ఎవరికి ఏమైనా వస్తుంది, దాని గురించి. థర్డ్ పార్టీ అంటే ఏమీ పెద్దగా యూజ్ అవ్వదు. ఫస్ట్ ఇన్సూరెన్స్ అడిగినా దాన్ని బట్టి రేటు తగ్గించుకొని చేస్తే ఉంటుంది. అంతేగాని ఇన్సూరెన్స్ లేదు అది లేదు అని ప్రజల మీద ఆటో వాళ్ళ మీద పోలీసు వాళ్ళు కొరడా ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇన్సూరెన్స్ ముందు తగ్గించుకోవాలని జాగ్రత్తగా చెప్పాలంటే ముందు ఇన్సూరెన్స్ రేట్లు తగ్గండి. మేము డీజిల్ రేట్ ఎలా తగ్గించాలని అనుకుంటున్నామో ఇన్సూరెన్స్ రేట్లు కూడా తగ్గించండి. ప్రతి ఒక్కరికి రికార్డు చేయించుకున్నప్పుడు కూడా మేము అదే అడుగుతున్నాము. మా స్టాండ్లో రికార్డుకి ఇన్సూరెన్స్ ఉందా లేదా అని అడుగుతున్నాము. అడగడానికి ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే రేట్లు పెరిగిపోతుంటే ఏం చేయించుకుంటామని అందరూ బాధపడుతున్నారు. ఈ కరోనాలో ఇంట్లో తిన్నమా చేయమా లేకపోతే బండికి డీజిల్ కొట్టించుకోమా అవన్నీ అడుగుతున్నారు. ఈ ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే
చాలా కష్టంగా ఉన్నది. దాన్ని బట్టి ఇన్సూరెన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఒక విధంగా చూసి మేలుగా చేయాలని మేము కోరుకుంటున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమ్మఒడి పథకం అనేది అమలు చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అమ్మఒడి పథకం చేసి ఇది అన్నీ బాగానే ఉన్నాయి భయ్యా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి, పేద విద్యార్థులకి అమ్మఒడి వస్తుంది, డబ్బున్న వాళ్ళకి వస్తుంది, అందరికీ వస్తుంది. ఈ అమ్మఒడి వల్ల ఇప్పుడు కొంతమందికి కొంత బెనిఫిట్ ఉన్నది, అలాగని అన్బెనిఫిట్ కూడా ఉన్నది. దాన్ని బట్టి బెనిఫిట్ ఉన్న వాళ్ళు అయితే మామూలుగానే కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. అదే అన్బెనిఫిట్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని వాళ్ళు ఎంత ఉన్నా వాళ్ళకి చిదిగిపోయినట్టే ఉంటున్నారు. కానీ ఈ 15,000 కూడా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో కన్నా గవర్నమెంట్ స్కూల్ చదివించే స్తోమత ఉన్న, ప్రైవేట్ స్కూల్ చదివించే స్తోమత ఉన్నా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించి వాళ్ళని ఆ 15,000 కూడా సరిగ్గా యూజ్ చేయట్లేదు భయ్య. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి అభివృద్ధి అనేది ముందుకు కొనసాగుతుందా? దాన్ని బట్టి ప్రభుత్వం ఆల్రెడీ అన్నీ అభివృద్ధి ముందు సాగుతూనే ఉంది. ఈ సాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి 3 సంవత్సరాలు అవుతుంది. అది అలాగనే కరోనా కూడా వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఏటి అభివృద్ధి చెప్పాలన్నా ఏది చెప్పాలన్నా ప్రస్తుతానికి ఆయన అటు ఉన్నారు ఇటు ఉన్న దానివల్ల ఆయన మేలు చేసిన దానికి కనబట్టలేదు. ఇలాగని ఏం చేయడానికి ఇక్కడ అభివృద్ధి అవుతుందని కూడా ఎవరికి ఏం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఒక పక్క కరోనా ఏడిపోతుంది, ఒక పక్కనేమో ఇలాగ రేట్లు పెరిగిపోవడం వల్ల అభివృద్ధి అవుతుందా ఏమవుతుందని ఎవరికీ తెలియట్లేదు భయ్య. అది గతంలో వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉండేది, ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? రెండు పరిపాలన ఒకేలాగా ఉండి భయ్య. ఆయన కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లోని సంజయ్ నగర్లోని మొత్తం అపార్ట్మెంట్లు కట్టించి ఇచ్చారండి. చాలామందికి ఇళ్ళు లేని వాళ్ళకి అప్పుడు అపార్ట్మెంట్లు కట్టించి ఇచ్చారు. ఇప్పుడేమో ఈయనేమో స్థలాలు కట్టి ఇస్తున్నారు. ఈయన పరిపాలన కూడా బాగానే ఉంది. చెప్తున్నాం కదా, ఏదన్నా చేయడానికన్నా ఏదన్నా చూడడానికన్నా ప్రస్తుతానికి ఈ కరోనా ఎఫెక్ట్ ఉన్న వల్ల దేశం అభివృద్ధి చెందిందో అభివృద్ధి చెందలేదో కూడా ఎవరికీ తెలియట్లేదు. దాని గురించి ఇప్పుడు ప్రస్తుతానికి ఏది చెప్పాలన్నా కూడా నిచ్చుకోలేకపోతున్నాం ప్రజలు. కానీ ఒక విధంగా చెప్పాలన్నా అభివృద్ధి చెందిందనే చెప్పచ్చు మనం. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ అన్ని ట్విన్ సిటీలో మనది స్మార్ట్ సిటీ అన్నారు. స్మార్ట్ సిటీ లాగా ఉంది, ఐనాక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, థియేటర్లు ఉన్నాయి. కానీ ఏమన్నా ఉండడానికన్నా ప్రస్తుతానికి మూతపడిపో ఉన్నాయి. ఎవరికి రాబడి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, వాళ్ళకి జీతాలు వేస్తున్నారు. ఇప్పుడు ఆటో వాడు ఉన్నాడు, ఆటో వెళ్తేనే కానీ ఆటో రాదు. ఒక కూలి పనివాడు ఉన్నాడు, బయటకు పని వెళ్తేనే కానీ రాదు. వాళ్ళకంటే ఏమన్నా ఉంటే పని ఉంటేనే, ఎవరికైనా పని చేయించుకుంటేనే పని ఉంటుంది. అలాగే యాక్చువల్గా ఎవరికైనా వర్క్ ఉంటేనే డబ్బులు వస్తున్నాయి. కాబట్టి దాన్ని బట్టి ప్రస్తుతానికి గవర్నమెంట్ టీచర్స్కి వాళ్ళకే బాగానే ఉన్నది, కానీ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకే బాగానే ఉంది. ఉన్న వాళ్ళందరికీ లాస్లోనే ఉంది ప్రైవేట్ వాళ్ళకి. దాన్ని బట్టి ఇంకా అభివృద్ధి చెందిందని మనం ఏం చెప్పలేం భయ్య. అంటే రాబోయే కాలంలో మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది అంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తారంటారా, లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలరా? ఏముంది భయ్య, ప్రజల్లో ఏమున్నది ఎవరికి ఏం చెప్పలేకపోతున్నాం భయ్య. ఏం చెప్పలేకపోతున్నాం. ఎవరు వస్తారనేది ఏం చెప్పలేము. ఇలాగ ఉంటే జగన్ గారు వస్తారు, నెక్స్ట్ ఇలాగే చూసుకుంటే అన్నీ బాగానే ఉంటుంది. కానీ చెప్తున్నాను కదా, ప్రస్తుతానికి దేశం అభివృద్ధి చెందిన ఈ కరోనా వల్ల మాత్రం ఏది అభివృద్ధి చెందాలని చెప్పలేకపోతున్నాం. పార్టీ కూడా దెబ్బతింటుంది. దాన్ని బట్టి ఇంకా మనం ఏం చేయాలనేది ప్రజలకే వదిలేయాలి. అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే చూసుకోవాలి. ఎందుకంటే మాకు చెప్తున్నాం, గోదావరిగుంట కాకినాడ గోదావరిగుంట ఈ డిమార్ట్కి మాకైతే దోరపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఒక పక్కనేమో కురసాల కన్నబాబు గారు ఉన్నారు. మాకైతే ఈ బళ్ళా సూరిబాబు గారు ఏమైనా వచ్చినా చెప్పినా చేస్తారు మాకు. అందుకనే మాకు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది మాకు. ఎందుకంటే బళ్ళా సూరిబాబు గారు మాకు ఇంకా చేదోడు వాదోడుగా ఉంటారు. మాకు ఎలా పిలిస్తే ఇంకా జగనానికి పిలిచినట్టే ఆయన్ని బళ్ళా సూరిబాబు గారిని కూడా మేము పిలవాల్సిన మాకు అందుబాటులో ఉంటారు. ఇక్కడే పక్కన ప్రగతి సెంటర్లో ఉంటారు ఆయన. ఇంకా ఆయన వైసీపీలో కూడా ఆయనకి ఏదో పదవి కూడా ఉంది. మాకు నిజంగా చెప్తున్నా అండి, ఇంకా ఆయన ఉంటే మాకు ఇంకా ఆటో వాళ్ళకి పోలీసు వాళ్ళకి మాకు చిన్న ఏదన్నా ఇలా ప్రాబ్లం వచ్చింది, ప్రతి ఒక్కడు ఇలా వచ్చి గొడవ పెడుతున్నాడు అనగానే నేనున్నాను తమ్ముడు అని బళ్ళా సూరిబాబు ముందుగా వస్తున్నాడు మాకు. అందుకనే మేము ఆయనకి చెప్తున్నాం కదండి, ఫస్ట్ రెడ్డి గారండి, తర్వాత మాకు సూరిబాబు అండి. ఇక్కడ అన్నిటికి మేము చేసి పెడుతున్నారు ఆయన. అదే అండి.